E69 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నో సామాజిక సేవలు గుర్తించి ఎమరాంగ్ అచీవర్స్ అవార్డు వారు ఢిల్లీలో తాళ్లపల్లి దుర్గాప్రసాద్ గారికి గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. మారుమూల గ్రామాల్లో ఉన్న కళాకారులను గుర్తించి E69 సంస్థ వారు చేసిన కార్యక్రమం తోడ్పాటు అందించిన దుర్గాప్రసాద్ గారు అదేవిధంగా వర్షాకాలంలో ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తించి గొడుగులు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు పలు చేపట్టారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో ఎమరాంగ్ అచీవర్స్ వారు గౌరవ డాక్టరేట్ను E69 న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్కి ఇచ్చిన సందర్భంగా జయగిరి గ్రామస్తులు అభినందన సభ ఏర్పాటు చేశారు. పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ వాస్తవ్యులైన దుర్గాప్రసాద్ గారికి డాక్టరేట్ రావడం మాకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. అనంతరం సత్కారం చేశారు. మాట్లాడలేకపోతున్నాను. సభాయ నమః. సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే మన ఊరు పేరును మన ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం, ఆఖరికి దేశం వరకు అంటే ఢిల్లీ వరకు తీసుకెళ్ళిన తమ్ముడు డాక్టర్ దుర్గాప్రసాద్ గారికి డాక్టరేట్ కార్యక్రమం ఇంత ఘనంగా చేయడం నాకు హృదయపూర్వకంగా ఆనందం కలిగిస్తుంది. ప్లీజ్ అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టాలి. డాక్టరేట్ అంటే నాట్ ఏ స్మాల్ వర్డ్. మామూలుగా ఎవరికి రాదు. దాని ఇంకా ఇంత కఠోరమైన శ్రమ ఉంటేనే వస్తుంది. తమ్ముడు ఎన్నో కార్యక్రమాలు చేసిండు. E69 తమ్ముడు నాకు కూడా జాబ్ ఇచ్చిండు. థ్యాంక్ యూ తమ్ముడు. ఇలాంటి సేవా కార్యక్రమాలు తమ్ముడు ఐటీ చేస్తుండు. ఇలాగే ఊర్లో చాలామందికి నేను జాబులు ఇస్తానన్నా, మన వాళ్ళందరినీ ఊళ్ళో యువత ఖాళీగా ఉంటున్నారు, అందరికీ ఉపాధి కల్పించాలన్నా ఏదో ఒక పని చేయాలి, ఖాళీగా ఉంటున్నారని అన్నాడు. కావున తమ్మునికి మరొక్కసారి క్లాప్స్. చెప్పాలంటే వర్డ్స్ లేవు, అన్వాల్యుబుల్ వర్డ్స్ ఉన్నాయి. ఓకే, కొంచెం సమయభావం వల్ల మాట్లాడే వాళ్ళు చాలామంది ఉండడం వల్ల నేను త్వరగా ముగిస్తున్నాను. ఏమైనా ఉంటే మళ్ళీ సమయం ఉంటే లాస్ట్ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారాలతో శివాజీ ఫస్ట్ నన్ను అన్నాడు, నాతో పాటు దీన్ని ఇంకా సక్సెస్ చేయాలని మన దగ్గర లేడు. కానీ తాళ్ళపేట రమేష్ అయితే ఒక డే మొత్తం కష్టపడ్డాడు. పాప ఆయన కష్టం నీళ్ళలో కూర్చున్నట్టు అయింది. దానికైతే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఏం కష్టపడ్డాడు నాకు తెలుసు. ఒక్కదానికి మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఈ ప్రోగ్రామ్ను 2 నెలల కింద చేయాల్సింది అనుకోని పరిస్థితులు, అంటే అవి అనుకోకుండా వచ్చిన పరిస్థితుల వల్ల పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఆదివారం చేయాలనుకున్నాం అందరూ ఉండాలని. అది అనుకోని పరిస్థితుల వల్ల పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. రమేష్ అన్న ఏమన్నాడంటే దీన్ని కొంచెం మంచిగా తీసుకురావాలి అని ఆయన 100% ఎఫర్ట్స్ పెట్టిండు. నాకన్నా ఎక్కువ ఆయన కష్టపడే పాపం. అనుకోకుండా అదొకటి మిస్ అయింది. అయినా కూడా అంతా మన మంచికే, అందరికీ మాట్లాడే ఛాన్స్ వచ్చింది. నాకు ఒకటైతే ఇది మంచి అనిపిస్తుంది. ఇక దీని గురించి మాట్లాడుకుంటే ఎక్కువ మాట్లాడితే చిన్నోడు కాబట్టి అది బాగుండదు. అయినా కానీ తప్పనిసరి పరిస్థితి, ఎందుకంటే ఎక్కువ సాధించిండు కాబట్టి. తమ్మునికి డాక్టరేట్ అంటే ఫస్ట్ నేను కూడా కొంచెం తమ్ముడు ఏంది చిన్న పిల్లాడు కదా, బయట అంటే ఒక అన్నగా చూస్తే చిన్నగా కనబడేది. ఏందని ఆలోచిస్తే నిజంగానే నాలాంటి ఏజోడు కూడా ఇప్పటికి ఉద్యోగం కోసం తిరుగుతూ ఉన్నాడు. తమ్ముడు ఏంటంటే ఇంకొకరికి ఉద్యోగం ఇప్పిస్తా అంటున్నాడు. అది మన గొప్పతనం. నా ఏజ్కి వచ్చినోడు కూడా ఇంకా ఏదో ఉద్యోగం కోసమే ట్రై చేస్తూ ఉండు, కానీ తమ్ముడు ఉద్యోగం ఇవ్వడం కోసం ట్రై చేస్తూ ఉండు. అది తేడా. ఇంకొకటి ఏంటంటే మనసులో ఏముండదు. ఎవరైనా ఏమైనా అడిగితే అప్పటికప్పుడు మర్చిపోతాడు. ఏమైనా సహాయం అడిగితే తనతోనే సహాయాన్ని ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తాడు. అదొకటి. ఈ సమాజ సేవ అనేది అందరితో కాదది, కొంతమందికి మాత్రమే అవుతుంది. ఆ గుణం తమ్ముల్లో ఉంది. ఈ ఉద్యోగ కల్పన ఒకటే కాదు, పర్సనల్ విషయాల్లో కూడా ఎవరికైనా ఏమన్నా అవసరం ఉంది, ఏదన్నా మాట సహాయం ఉంటుంది, ఎక్కడి నుంచి ఏమన్నా పని అవుతుంది అనుకుంటే మనస్ఫూర్తిగా చేసే అది ఉన్నాడు. ఇలాంటి వాళ్ళకి ఆ కరెక్ట్ యాప్ట్ అనిపిస్తూ ఉంది. ఈ చిన్న వయసులో ఇది సాధించి ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ తమ్మునికి అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దోళ్ళు చిన్న వాళ్ళు అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను. ఒక్కటి మాత్రం నాకు తమ్ముని దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవాలనిపిస్తూ ఉంది. తమ్ముడు పుస్తకాలు చదివితే వచ్చిన డాక్టరేట్ కాదు ఇది, సమాజానికి సేవ చేస్తే వచ్చిన డాక్టరేట్ ఇది. పుస్తకాలు చదివితే నౌకర్లు వస్తాయి అనుకుంటే సమాజాన్ని చదివి సమాజానికి ఏమైనా చేసి డాక్టర్ తెచ్చుకున్నాడు.
దీంట్లో ఇంకో గొప్పతనం ఏంటంటే ఆ చిన్న ఏజ్లో ఉద్యోగాలు ఇవ్వడం కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. ఏం పని చేస్తారంటే 4 రకాల పనులు చేస్తూ ఉన్నాడు. ఒక్క పని చేయడానికే ఇబ్బంది పడుతున్న ఈ రోజులలో 4 రకాల పనులు చేస్తూ ఉన్నా. ఆ ఏజ్కి మించి చేస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులకు ఇలాంటివి రావడం సహజం. ఈ ఈ అవార్డుతో పాటు ఇంకా ముందు ముందు చాలా అభివృద్ధి చెందాలని తమ్ముడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు. కుట్టదు అంటారు, కానీ ఒకళ్ళు మంచి పని చేస్తుంటే వెనుక పొంట ఒక 10 మంది చేసేవాళ్ళు ఉంటారు. సరే ఏమైందో ఏమో మన ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే గారు వచ్చేది ఉండే, సరే సో సార్కు సీఎం ప్రోగ్రామ్ వల్ల రాలేదో సో ఎల్లమ్మ తల్లి పెద్దమ్మ తల్లి కోరే దేవుడు అందరూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు. దేవుడు నువ్వు ఉంటే చూసుకో అంతే. ఇది మాత్రం జై భవాని కావాలి. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం, మనం ఎవరికి అన్యాయం చేయడం లేదు, ఏం చేయడం లేదు. మనం మన ఊరికి ఒక పేరు వచ్చింది, ఆ పేరు గురించే మాట్లాడుతున్నాం. ఎవరికి అన్యాయం చేసే ముచ్చటైతే కాదు. చెప్తున్నా, నేను ఇంతవరకు నా బాణం మీద నీ తప్ప ధర్మం తప్ప నేను అనుకున్నా. కానీ తమ్ముడు ఇన్ని కార్యక్రమాలు చేస్తే, సమాజ సేవ చేస్తేనే డాక్టరేట్ అని వస్తుంది. అలాంటి వాడికి సన్మానం చేస్తుంటే సరే ఎవరు అడ్డుపడాలే, మన ఊరోళ్ళు మంచోళ్ళు. కానీ జై భవాని. అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ. ఇగో తమ్ముడు.